గైస్ మనం ఈరోజు ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకోబోతున్నాం. అందరూ కాన్సంట్రేషన్. గైస్ వెల్కమ్ టు నెల్లూరు బైపో ఛానల్. ఈరోజు మనం విన్ వర్డ్లో సెకండ్ రిబ్బన్ గురించి తెలుసుకుంటున్నాం గైస్. ఇప్పుడు విన్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలంటే మీకు ఫస్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమైంటుంది గైస్. తప్పకపోతే ఆ వీడియో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నా గైస్ విన్ వర్డ్. విన్ వర్డ్ ఓపెన్ అయింది. డమ్మీ ఫైల్ ఎట్లా ఓపెన్ చేయాలో మీకు తెలుసు కదా గాయస్. ఇప్పుడు మనం ఇన్సర్ట్లోకి వెళ్దాం. ఇన్సర్ట్లో కవర్ పేజ్ మనకు అవసరం లేదు. బ్లాంక్ పేజ్ అంటే ఇదే. పేజ్ బ్రేక్ అంటే ఒక పేజ్ రెండు రకాలుగా ఒక పేజ్ ఉంటుంది కదా గాయస్ విన్ వర్డ్లో. ఆ పేజ్ బ్రేక్ సగమే కావాలి నాకు ఎక్కువ వద్దు అంటే బ్రేక్ చేసుకోవచ్చు గాయస్. ఇప్పుడు మళ్ళీ నేను అటుకెట్టుకున్నాను. ఇప్పుడు టేబుల్ కొంతమంది ఆఫీస్లో టేబుల్ గీయండి, దాంట్లో ఆఫీస్ డేట్ ఆఫ్ పెట్టింది మొత్తం రాయనంటారు కదా. ఇది గాయస్ మీకు ఇంత చిన్నగా వచ్చిందని ఫీల్ అవ్వలేదు గాయస్. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. చూడండి ఈ చిన్న బాక్స్ని చూడండి, అక్కడ ఇట్లా పెట్టి ప్లస్ మార్క్ వచ్చింది చూడండి. ప్లస్ మార్క్ పెట్టి ఇక్కడ ఇలా పెద్దది పెట్టాలి గాయస్. మీకు ఏదో టైప్ చేసేయండి గాయస్. దీనికి ఇవన్నీ గాయస్ ఈ స్టైల్స్ గాయస్. దీనికి వీటిలన్నిటికీ మీకు టోటల్ రో కావాలి, కాలం లాస్ట్ కాలం కావాలి. మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి గాయస్ మీ సిస్టంలో. ఈ ఆప్షన్స్లో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవాలి గాయస్. నాకైతే చాలు. ఇక్కడ మోడిఫైడ్ టేబుల్ స్టైల్ చూడండి, అక్కడ ఏరో పెట్టండి గాయస్. ఇప్పుడు ఈ నాకు నచ్చలేదు, అసలు నాకు ఈ నచ్చలా ఏంటిది అని అనుకునే వాళ్ళ కోసం ఇది గాయస్. Ctrl+N న్యూ పేజ్ గాయస్. ఇక్కడ మీరు టేబుల్ ఇన్సర్ట్ చేసుకోండి గాయస్. టేబుల్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలో అన్ని ఇన్సర్ట్ చేసుకోండి గాయస్. ఇంకో రకంగా కూడా చేయొచ్చు గాయస్. అది ఇంకో రకంగా కూడా చేయొచ్చు, అది నెక్స్ట్ చెప్తాను. నాకు ఈ కలర్స్ నచ్చలా అనుకుంటే ఇక్కడ బకెట్ ఉంటుంది చూడండి గాయస్. కర్సర్ ఎక్కడుందో అక్కడ ఫిల్ అయిపోతుంది బకెట్. చూడండి మారుతుంది. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇది ఇంకోలా ఎలా అంటే కొన్నే కావాలి నాకు, ఎక్కువే వద్దు అనుకునే వాళ్ళకి గాయస్ ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి మళ్ళీ టేబుల్స్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ మీకు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలి అన్నప్పుడు మీరు చేసుకోవాలి గాయస్. అది నాకు ఈ 10 కావాలి. ఇది మీరు టైప్ కూడా చేసుకోవచ్చు గాయస్. ఇది కొట్టంచు అలా టైప్ చేస్తే ఎక్కువ టైప్ చేస్తే రావు గాయస్, టైం పడుతుంది. అది ఇప్పుడే లోడ్ అవుతుంది. అయ్యో అర్థమైంది కదా గాయస్ టేబుల్ ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలో. నాకు నేనే మౌస్తో ఇన్సర్ట్ చేసుకుంటా అంటే మీరు కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీరు చూడండి ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ పెట్టి
డ్రా టేబుల్లోకి వెళ్ళి ఎన్ని కావాలో అన్ని పెట్టండి. ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి గాయస్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇన్సర్ట్లో వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయంటే పిక్చర్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్ పిక్చర్ అని ఓపెన్ అవుద్ది గాయస్ విన్ బోర్డ్ ద్వారా. ఇప్పుడు నాకు ఈ బైక్ నచ్చింది, బైక్ E3 ఇది ఇక్కడ వచ్చేసింది గాయస్. ఇప్పుడు మీరు ఒకసారి చేయమనుకోకండి గాయస్, పెయింట్లో ఒకసారి చేయగలం కాబట్టి ఇక్కడ అడ్వాన్స్గా ఎన్నిసార్లు క్లిక్ చేసుకోవచ్చు గాయస్. ఇప్పుడు నేను ఇక్కడ రాసాను చూడండి, ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఎంత పైకి పోమంటే అంత పైకి పోతుంది, ఇంత వస్తుంది గాయస్. ఓకే గాయస్, దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు క్లిప్ ఆర్ట్ అది మీ అవసరం లేదు గాయస్. ఇది షేప్స్, మీకు ఏ షేప్ కావాలంటే అది చేసుకోవచ్చు. స్మార్ట్ ఆర్ట్ అనేది ఏదైనా ప్రాజెక్ట్ రాస్తారు చూడండి, నాకు 10 కావాలి, ఇక 3 చేయనుకోకండి, కంట్రోల్ V చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, కంట్రోల్ V చేస్తే వస్తూ ఉంటుంది కింద. ఓకే గాయస్, ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఈ బుక్ మార్కు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా గాయస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మరికొన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది గాయస్, దాంట్లో కూడా పెడుతున్నాం గాయస్. దాని ఐడి వచ్చేసి మాదాల వైభవ్ గాయస్. ఓకే గాయస్, Please like, share and subscribe.